హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2 టీజర్ అయితే వచ్చేసింది. సో తమన్ గారు మ్యూజిక్ తోటి దిబిడి వాయించారనే చెప్పాలి. సో ఎట్లా ఉంది ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో జకీర్. ఎలా ఉంది సార్ మామూలుగా టీజర్ బాలయ్య బాబు గారిది? బాలయ్య బాబు గారు రేంజ్ తగ్గట్టుగానే ఉంది. కాకపోతే అఖండ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే కొన్ని అహింస పరమైన సన్నివేశాలు, తర్వాత కథనం వాటి విషయాల్లో. కాకపోతే అఖండ 2 కూడా నాకు అలాగే అనిపించింది. కొంచెం మరి కాస్త అఘోరీలోనే కొంచెం తపస్సుకి వెళ్ళిపోయి రిటర్న్లో వస్తున్నట్టుగా ఒకేసారి ఆయన చిన్న త్రిశూలం మీద ఒక 10 మందిని ఆపడం, గాల్లోనే తేలడం. అది ఎలా అనిపించింది నిజంగా? త్రిశూలం మీద అంతమందిని పెట్టుకొని బాగా సెట్ అయిందని చెప్పాలి కదా బాలయ్య బాబు. అదే ఇప్పుడు అది కొంతమందికే చెల్లుతుంది అది. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు 100వ జయంతి 100వ జయంతికి కూడా చీఫ్ గెస్ట్గా రజనీకాంత్ గారు వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ బాలయ్య గారి గురించి మాట్లాడుతూ, మేమెవరు ఏదైనా సినిమాలు చేయాలి కొట్టాలి అని అంటే దానికి ఎంతో ఇది ఉండాలి, బట్ మాకు మ్యాచ్ అవ్వదు. బట్ ఆయన తొడకొడితే సుమోలు లేస్తాయి, లేదంటే ఒకేసారి 10 మందిని కూడా మట్టి కరిపించేలాగా చేయగలరు, అది ఆయనకే చెందుతుంది మిత్రుడు బాలకృష్ణ అని చెప్పి రజనీకాంత్ గారు చెప్పారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇదిగా మెప్పించుకోగలగడం అనేది గొప్ప విషయం. బాలయ్య గారు అన్ని రకాల జోనర్లు టచ్ చేశారు. పౌరాణికం, సాంఘికం, ఫ్యాక్షనిజం, మైథలాజికల్ అంటే ఇది కరెక్ట్, భైరవ దీపం లాంటివి. పౌరాణికంలో కూడా అది కృష్ణార్జున విజయం అని కూడా తీశారు. తర్వాత ఒక ఫ్యాంటసీ, ఏది ఆదిత్య 369 లాంటి సూపర్, అది ఇప్పటికి కూడా దాని సీక్వెల్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అట్లా ఏది ఆయన జానర్, ఒక కమర్షియల్ కానీ కంప్లీట్ కమర్షియల్, కంప్లీట్ కామెడీ. ఇది బాబాయ్ అబ్బాయి అనే సినిమా ఉంటుంది, అది కంప్లీట్గా కామెడీ. ఏది తీసుకోండి. అలాగే ఒక విప్లవం సంబంధించిన నిప్పురవ్వ లాంటి సినిమాలు, కమ్యూనిజం సంబంధించినవి, ప్రతిదీ. అంటే ఆయన టచ్ అయిన జానర్ లేదు. ఈవెన్ కంప్లీట్ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ పెళ్లిల్లో సీతారామ కళ్యాణం సినిమాలో పాట పాడుతుంటారు, కళ్యాణ వైభోగమే. అంటే బాలయ్య గారు టచ్ అయ్యి అలా ఆఖరికి ఆయన యాంకరింగే చేయలేదు అనుకున్నాం. యాంకరింగ్ కూడా అన్స్టాపుల్ ఎట్లా అయిపోయిందంటే ఇండియాలోనే హైయెస్ట్ రేటెడ్ షో అది, టాక్ షో. ఎట్లా మరి ఒక్క తెలుగుకే పరిమితమైనది పాన్ ఇండియా లెవెల్లోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న టాక్ షోగా రికార్డ్ దానికి కూడా. అంటే అది గాడ్స్ గిఫ్ట్, నిజంగా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు కమిట్మెంటు, దాని యొక్క నిబద్ధత, వాటి వల్ల భగవంతుడు టైము అన్నీ సపోర్ట్ చేస్తాయేమో అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అఖండలో కూడా చూసినప్పుడు నేను చేస్తే ఇది, మీరు చేస్తే ఇది అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కూడా ఎంత ఫేమస్ అయిపోయిందంటే దానికి కొన్ని 100 ప్యారడీలు వచ్చాయి ప్రోగ్రామ్స్లో కానీ. దాన్ని ఏమంటారు, ఆ డైలాగ్ భలే ఉంటుంది, గుర్తు రావట్లేదు నాకు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్, అది ఎంత చిన్న స్టేట్మెంటే, కానీ అది చెప్పే మాడ్యులేషన్ కూడా అలాగే డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈయన చెప్పింది ఇంకెవడు చెప్పలేడేమో, అబ్బా అది బాలయ్య చెప్తేనే కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన టీజర్లో కూడా త్రిశూలం తిప్పుతుంటే వచ్చే వాళ్ళందరూ కలర్ కట్ అయిపోయి పడిపోతుంటారు, బ్లడ్ ఒక సర్కిల్ లా తిరుగుతూ ఉంటుంది. అది మనకు చూస్తే అది అతిశయోక్తే. వాస్తవం చెప్పాలంటే అబ్బా ఏంట్రా మరి సోది అని అనిపించవచ్చు, బట్ అది బాలయ్య చేస్తే అది అంత సెట్ అవుతుంది. మైండ్ లో ప్రతి ఒక్కరు అలా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు అఖండ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్, ఆఖరికి ఇప్పుడు చూడు బాక్సులు బద్దలైపోయారా అని అంటారా. అది నాకు తెలిసి ఈ 100 ఏళ్ళలో లేదంటే 110 ఏళ్ళ భారతీయ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ బాక్సులు పగులుండవు. భారతీయ కాదు, హాలీవుడ్ రేంజ్ లో తీసుకున్నా కూడా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి ఎప్పుడు బాక్సులు బద్దలు అయ్యుండవు. ఫస్ట్ టైం బాలయ్య గారి సినిమాతోనే బాక్సులు నిజంగా స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయాయంట, బికాస్ ఆఫ్ తమన్. ఆ తమనకు కూడా ఎందుకు వస్తుంది, బాలయ్య గారిని చూస్తే ఊపు వచ్చి ఎందుకు వస్తుందో తెలియదంట. బాలయ్య గారిని చూస్తే దర్శకుడు చెప్పగానే చెప్పిన 10 నిమిషాల్లోనో హాఫ్ అన్ అవర్లోనో ట్యూన్ ఇచ్చేస్తాడంట. ఈవెన్ బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా
ఆయనకి సన్మానించి కుటుంబ సభ్యులందరూ గెట్ టుగెదర్లాగా అయ్యి సన్మానం చేసినప్పుడు కూడా మన ఎవరెవడు నారా భువనేశ్వరి గారు, బాలయ్య గారి చెల్లెలు, ఆవిడ కూడా తమన్ ఎన్ తమన్ అనాలేమో, నందమూరి తమన్ అనాలేమో నిన్ను అన్నది ఆవిడ. అంటే బాలయ్య గారి సినిమా అన్నా, బాలయ్య గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా, ఆయనకి ఆ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేయకపోయినా బాలయ్య గారి సినిమా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారంటే సెకండ్ థాట్ లేకుండా ఎస్ అంటాడంట. అందుకే తమను కూడా ఒకానొక సందర్భంలో ఎమోషనల్ అవుతూ చిన్నప్పుడే నేను తండ్రిని కోల్పోయాను, బట్ బాలయ్య గారు పరిచయం అయిన తర్వాత ఎందుకో తండ్రి లేని లోటు నాకు అనిపించింది. ఆయన అంత కేరు, అంత కన్సర్న్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడున్నా తమన్ ఎక్కడ తిన్నావా, ఉన్నావా, ఎట్లా హెల్త్ అది ఓకేనా, అన్ని కేర్. అమ్మలా ఉన్నారు, సిస్టర్ ఎలా ఉన్నారు, అట్లా బాలయ్య గారు ఎవరినైనా అభిమానిస్తే ఇంకా ఓన్ చేసేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆ ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా ఏ రోజైతే దాని బాధ్యతలు స్వీకరించారో, ఒక సామాన్యుడు ఫోన్ చేసి అయ్యా మా ఇంట్లో ఇలాగ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, మీరు చేయాలంటే దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అంట. వెంటనే మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అంతే, రేపు వచ్చేయండి అంటాడండి. వెళ్ళేసరికి రెడీగా ఉంటారు టీము. నిన్న మీరు ఫోన్ చేశారంట సార్కి, మీరేనా రండి అని. ఎట్లా ఎలా ఉంటుంది? ఒకవైపు ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే, హ్యాట్రిక్, ఒకవైపు సినిమాలు, బిజినెస్, ఇది కాకుండా చారిటబుల్ ట్రస్ట్, ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్. ఎట్లా ఒక మనిషికి 24 గంటలు ఎలా సరిపోతున్నాయి? పైగా ఎప్పుడు కూడా 3:30 దాటి లేవడం అనేది లేదంట ఆయన చరిత్రలో. 3:30కి లేస్తాడంట. ఎప్పుడు షూట్ అయినా విత్ మేకప్ 6 గంటలకు రెడీగా ఉంటాడంట. మేబీ అంటే ఆ కఠోర శ్రమ, ఆ నిబద్ధత అలాంటివి ఉండబట్టేనేమో బాలయ్య ఏది చేసినా చెల్లుతుందేమో. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన దర్శకుడు ఒక ఇంటర్వ్యూ చెప్తూ రియాలిటీకి దగ్గరగా ఉండాలండి సినిమా అంటే అన్నాడు. అది ఆయన అభిప్రాయం. రియాలిటీకి దగ్గరగా ఉంటే అక్కడికి వాళ్ళు కూడా చనిపోయాడరా అని బాధపడుకుంటే, నేను వచ్చేది వినోద పనుతో సహా పే చేసేది 2:30 గంటల సేపు సినిమా చూసి మర్చిపోదామని కదా. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళా కూడా ట్రాజడీ, ఇది ఎందుకు ఎలాగైంది, నువ్వు లాజిక్లు మాట్లాడిన సినిమా ఎందుకు వెళ్ళాలి కదా. సినిమా అంటేనే బియాండ్ దట్, ఒక ఎంటర్టైన్మెంట్ కన్నా మించి అద్భుతమైన మాధ్యమం అది. మరి దాంట్లో బాలయ్య లాంటి వాళ్ళు ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉండగలుగుతూ, మొన్నటికి 50 ఏళ్ళు అయింది సరిగ్గా. లాస్ట్ 2024కి 50 ఏళ్ళు. తాతమ్మ కళ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన మొన్నటికి సరిగ్గా ఇప్పుడు 74లో ఎప్పుడో ఆయన అరంగేట్రం చేశాడట స్క్రీన్ మీద. ఈ రోజుకి 50 ఏళ్ళు అయినా హీరోగానే కంటిన్యూ అవుతున్నాడంటే ఎంత గొప్ప విషయం అది. సో అలాంటిది అక్కడ దర్శకుడు బోయిపాట, సీను వైట్లనా, లేకపోతే పూరి జగన్నాథ, లేదా ఇంకెవరో XYZ ఎవరున్నా కానీ దట్ ఈస్ బాలయ్య. ఆ టీజర్కి కానీ, ఆ గ్లింప్స్కి కానీ, ట్రైలర్ ఏదైనా కూడా ఆ బాలయ్యకి సూట్ అయిపోతుంది. మనకు అనిపించవచ్చు ఇదేంటిది కొంచెం ఎక్కువలాగా ఉంది అనిపించవచ్చు, కానీ బాలయ్య చేస్తే సూట్ అయిపోతుంది కదా. చూద్దాం మరి. అలాగే డేట్ కూడా ఇవాళ బాలయ్య గారి బర్త్డే కాబట్టి ఆయనకి, ఆయన ఫ్యాన్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. చూద్దాం మరి ఎలా ఉండబోతుందని వెయిటింగ్ అఖండ 2కి. ఓకే సార్, థ్యాంక్ యూ.